అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఒక పెద్ద తోట. ఆ తోటకు కాపలాదారుడు సూరయ్య, అతని భార్య నరసమ్మ. వారు తోటలోనే కాపురం ఉండేవారు. ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒకవైపున చెట్టు మేసి ఉండటం గమనించాడు. రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచ అంతా బాగానే ఉంది. మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి? సూరయ్యకు అర్థం కాలేదు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూరయ్య మాటు వేసి కాపలా కాశాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల పిండారి పోసినట్లు ఉంది. సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నారు. ఇంతలో ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు. మిలమిలా మెరుస్తున్నది. సూరయ్య ఆశ్చర్యానికి అంతే లేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకు ఇష్టమైన ఆకుల్ని మేసింది. సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తుంది. ఏనుగు ఒక్కసారిగా గీంకరించి పైకి ఎగిరింది. వెంటనే సూరయ్య ఏనుగు తోక పట్టుకున్నాడు. ఆ ఏనుగు ఒక వింతలోకంలోనికి తీసుకువెళ్ళింది. అక్కడ రత్నరాసులు, భవనాలంతా బంగారుమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. పాములు తోకలపై నిలిచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి. సూరయ్య కోరిందే తడువుగా అన్నీ ప్రత్యక్షమయ్యాయి. తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు. పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని భూలోకంలో చేరాడు. ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువుల్ని చూపాడు. కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు. వారందరినీ వింతలోకం తీసుకుపోతాను అన్నాడు. పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది. తనకు కావలసిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా గీంకరించి పైకి ఎగిరింది. సూరయ్య దాని తోక పట్టుకున్నాడు. అతని కాలుని నరసమ్మ, ఆమె కాలు మరొకరు. ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలోనికి ప్రయాణిస్తున్నారు. చివరిలో మల్లమ్మ వేలాడుతున్నది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి? అవి తనపై ఎక్తిని అడిగింది. అతను ఆపై ఎక్తిని అడిగాడు. అలా అలా సూరయ్యకు ఈ ప్రశ్న చేరింది. సూరయ్య తాము గాలిలో ఎగురుతున్నామని సంగతి మర్చిపోయి ఇది ఇంత పెద్దగా ఉంటుంది అని చేతితో చూపబోయాడు. ఏనుగు తోక వదిలేశాడు. ఇంకేముంది? ఒకరి తర్వాత ఒకరు మొత్తం అందరూ నేలమట్టం అయిపోయారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.